హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరంతా బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మన ఛానల్లో పొంగల్ అన్నం తయారు చేసుకుంటాము. దానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా మనం పెసరపప్పు తీసుకోవాలి. ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాము. ఒక కప్పు బియ్యం తీసుకున్నాము. పప్పులోనే పోసేసుకోవాలి. ఈ విధంగా 2 కప్పులు తీసుకున్నాం కదా, అదొక కప్పు ఇదొక కప్పు తీసుకుంటే ఎప్పుడైనా బాగా టేస్ట్ ఉంటుంది పొంగల్ అన్నము. ఇవన్నీ శుభ్రం కడిగి పెట్టుకోవాలి. బాగా 2 సార్లు కడిగి మళ్ళీ నీళ్ళు పోసి నానబెట్టేసుకోవాలి. ఒక 2 నిమిషాలు నానబెట్టేసుకోవాలి. బియ్యం నానబెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ బాగా వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. కరివేపాకు వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత. 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 15 మిరియాలు వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా బాగా వేగిన తర్వాత నీళ్లు పోసుకోవాలి మన పల్స్ ప్రకారము. దీంతో 2 కప్పులు తీసుకున్నాం కదా, 1 కప్పు పెసరపప్పు 1 కప్పు బియ్యం తీసుకున్నాం కదా. ఐదు కప్పులు వాటర్ తీసుకున్నాము. ఇప్పుడు కుక్కర్ కింద పెట్టేసుకోవాలి. స్టవ్ మీద నుంచి దించి కింద పెట్టుకోవాలి. మనం బియ్యం నానబెట్టుకుని ఉన్నాం కదా, ఆ నీళ్ళన్నీ వంచేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న నీళ్ళల్లో పోసేసుకోవాలి. కుక్కర్లో ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. మన కుక్కర్ మన పొయ్యి మీదనే ఉందంటే ఈ మాడిపోతుంది తాలింపు. ఆ తర్వాత మనం కుక్కర్ మూత పెట్టలేము కదా, దించుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇప్పుడు విజిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని 2 విజిల్లు రానిచ్చుకోవాలి. 2 విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసాము. ఈ గాలి దీంట్లో ఉన్న గాలి అంతా పోవాలి, విజిల్లో ఉండదంతా వెళ్ళిపోవాలి, లేకపోతే మన ముఖానికి ఆవిరి కొట్టద్ది. జాగ్రత్తలు తీసుకోవాలి కుక్కర్లో పెట్టేటప్పుడు. ఇప్పుడు మూత తీసుకోవాలి. చూసారా ఈ విధంగా వస్తుంది. నీళ్ళు కరెక్ట్గా పోసుకున్నాం అంటే బాగా వస్తుంది. 5 గ్లాసులు పోసాము. 2 గ్లాసులు బియ్యానికి, 1 గ్లాసు బియ్యం 1 గ్లాసు పెసరపప్పుకి. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఎంత టేస్టీగా ఉండే పెసరపప్పు పొంగల్ రెడీ అయింది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎలా ఉందో మా కామెంట్లో పెట్టండి. లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.